అందరికీ నమస్కారం। ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం ఈరోజు 4వ డివిజన్లో ఉన్న దీన్ దయాళ్ నగర్లో ఉన్న కొంతమంది పేదవారికి హైదరాబాద్లో ఉన్న కీర్తిశేషులు జొన్న ఆదిశేషయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి కనకమ్మ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ భోజనాలు అందిస్తున్నామండి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన టీడీపీ నగర అధ్యక్షులు కార్పొరేటర్గా వర్క్ చేసిన మా అన్న మధు గారు విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు మరియు ప్రవీణ్ గారు, మా ఫౌండేషన్ సభ్యులు జయశ్రీ రాధక్క వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, జొన్న ఆదిశేషయ్య గారి ఆత్మ శాంతించాలని, ఆయన దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా మధు అన్న ఫౌండేషన్ తరఫున ఏ కార్యక్రమం చేసినా పిలిచిన వెంటనే వస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। విశ్వమాత ఫౌండేషన్ వారి ద్వారా ఈరోజు దూపిశెట్టి కళ్యాణి గారు, అలాగే జయశ్రీ గారు, అలాగే రాధక్క గారు, అలాగే 4వ డివిజన్ అధ్యక్షులు గంటాని ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, ఇక్కడ లక్ష్మి గారు, వీళ్ళందరూ కలిసి బంకా ప్రణయ్ గారు, యూనిట్ ఇన్ఛార్జ్ బంకా ప్రణయ్ గారు అందరు కలిసి కూడా ఇక్కడ దీనదయాళ్ నగర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఎందుకంటే జొన్న సత్యనారాయణ గారి 29వ జొన్న ఆదిశేషయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ పేదలు నివసిస్తున్నారు కాబట్టి దీనదయాళ్ నగర్లో అందరూ కూడా తృప్తిగా భోంచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా భోజనాలు పంపించడం జరిగింది। వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది। అందరూ కూడా తృప్తిగా భోంచేసి వాళ్ళు నిజంగా, ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి హ్యాపీగా భోంచేసి సంతోషంగా దీవిస్తారని చెప్పి ఆయన మనశ్శాంతి కూడా ఆయనకి మనశ్శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే। ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా, పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా, నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము, ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు।
చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ ఊడిదవుతుంటా మనిషి అన్నవాడికి మనసే లేకపో